కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఏమేమి హామీ ఇచ్చినాయి, మెజారిటీకి మైనారిటీకి ఏమేమి హామీ ఇచ్చినాయి, అది దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుందా. ఇప్పుడు దాకా ఏం చేయలే. మీరు మైనారిటీ కోసం ఏం చేయలే. ఇంటికి 4,000 ఇస్తా అని చెప్పినాయి, కోడలికి 2,000 ఇస్తా అని చెప్పినాయి. జనాలకి మైనారిటీ ఉన్నాయనకి, చదువుకునే మంచికి, బీకామ్ అయినకి, ఏదైనా కారోబార్ చేయనికి 1,00,000 ఇస్తా అని చెప్పినాయి. ఎస్ఎస్సి అయినకి 50,000 ఏం చేయలే. మైనారిటీకి చూడలే. ఇప్పుడు మొన్న నేను జాయిన్ ఇక్కడ బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మినిస్టర్ ఇచ్చినాయి. అప్పుడు దాకా ఏం లేవు. కానీ మైనారిటీకి 4 చైర్మన్ ఇచ్చినాయి, 1 ఆయనకి ఇచ్చిన బయట ఫుడ్ కార్పొరేషన్, ఇంకా ఏం లేవు. కానీ మీరు పార్టీ మారేటప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు, అంతకుముందు టీడీపీలో ఉన్నారు, తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నట్టున్నారు. మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మీకు పదవి విషయంలో ఏదైనా పోస్ట్ విషయంలో గ్యారెంటీ ఇస్తేనే మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఎందుకు మీరు కాంగ్రెస్ వెళ్లాల్సి వచ్చింది? తెలుగుదేశం ఆంధ్రాకి పోయినాయి, దానికోసం నేను కాంగ్రెస్ లో జాయిన్ చేశాను. ఎందుకంటే కాంగ్రెస్ వస్తాయి, మంచిగా పార్టీ ఉన్నాయి, సెంట్రల్ లో కూడా వస్తాయి, దానికోసం నేను వెళ్ళిన. అప్పుడు ఏమైంది అంటే ఎలక్షన్ ముందు ఢిల్లీకి వెళ్ళి అందరు వచ్చినాయి, మైనారిటీ లీడర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద లీడర్ రాహుల్ గాంధీ, ఆయన ప్రియాంక గాంధీ అందరు వచ్చినాయి. మాకు చాలా హామీ ఇచ్చినాయి, మైనారిటీ ఇది చేస్తా అది చేస్తా, మైనారిటీ కోసం మేము అందరూ చాలా మంచిగా చేస్తాం మైనారిటీకి అని చెప్పినాయి. 3 ఎమ్మెల్సీ ఇస్తా, మినిస్టర్ ఇస్తా, చైర్మన్ ఇస్తా, అందరికీ చెప్పినాయి. మేము చెప్పినప్పుడు మంచిగా మైనారిటీ కోసం మంచిగా పని చేస్తున్నాయి, 1,00,000 ఇస్తా, అది ఇస్తా, గోల్డ్ ఇస్తా అని చెప్పినాయి. కానీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలే. 2 సంవత్సరాలు అవుతున్నాయి. దానికోసం నేను సూచన మీరు పర్సనల్ గా ఏ పదవి మీకు ఆఫర్ చేయలేదా? పదవి మాకు ఏమీ ఇవ్వకపోని మా జనాలకు చూస్తే మంచిది. మేము నా కోసం పని చేస్తలే, మా జనాల కోసం పని చేస్తున్నా. మా మెజారిటీ మా హిందూ బైకి ఏం చేయలేదు, మా ముస్లిం బైకి ఏం చేయలేదు. అక్కడ మీకు డిస్టర్బ్ అయ్యారు. నా డిస్టర్బ్ అయిన నుంచి నేను చూసుకున్నా. నేను అరే బాబు ఈయన ఏం చేస్తలే, ఖాళీ హైడ్రా అని చెప్తున్నాయి, ముసనదికి అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటల జనాలకి ఇంకా టెన్షన్ ఇస్తున్నాయి హైడ్రాతోని. దానికోసం నేను చూసిన ఈయన పని అయిపోయినాయి, నేను వెళ్ళాలి బస్, ఇక్కడ నేను ఉంటాను బస్ అని దానికోసం ప్లాన్ చేసుకుని